B can do 1/3 of work in 20 days. In how many days both A and together work? అంటే ఏ వర్క్ ఇచ్చాడు 1/4 of work in 10 days. ఇప్పుడు B can do the work in 1/3 of work in 20 days. ఇప్పుడు మనం ఈ రెండింటికి ఎల్సిఎం కనుక్కోవాలి. ఇప్పుడు 1 part 10 అయిందంటే 4 parts 40 అవుతుంది. ఇప్పుడు 1 part 20 అయిందంటే 3 parts 60 అవుతుంది. ఇప్పుడు ఈ 40కి 60కి ఎల్సిఎం వచ్చేసి 120. ఎల్సిఎం 120. అయితే ఇద్దరు టుగెదర్ ఏ అండ్ బి టుగెదర్ వర్క్ ఏ ప్లస్ బి ఇద్దరిది కలిపి ఎన్ని రోజులు అడుగుతున్నాడు? ఏ ప్లస్ బి ఇద్దరిది కలిపేసి 40 అంటే దీని యొక్క ఎఫిషియన్సీ 3 అవుతుంది, దీని ఎఫిషియన్సీ 2 అవుతుంది. ఎఫిషియన్సీ అంటే తెలుసు ఎల్సిఎం బై టైము 3 వస్తుంది, ఎల్సిఎం బై టైము 2 వస్తుంది. ఇప్పుడు ఇద్దరు కనుక్కోమంటాడు కాబట్టి ఎల్సిఎం బై టోటల్ ఎఫిషియన్సీ బై 5. 5 ఎలా వచ్చిందంటే ఈ రెండింటిని ప్లగ్ చేస్తే 5 వస్తుంది. 5 వచ్చిందంటే 120/5 అంటే 24 days వస్తుంది. ఇప్పుడు ఏ అనేవాడు 1/4 ఆఫ్ వర్క్ని 40 daysలో చేశాడు, బి అనేవాడు 1/3 ఆఫ్ వర్క్ని 20 days చేస్తే 60 days వచ్చేసింది. అయినా ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 20 అంటే ఎల్సిఎం బై ఇద్దరు ఎఫిషియన్సీ టోటల్ ఎఫిషియన్సీ 5 దాన్ని డివైడ్ చేస్తే 24 days వస్తుంది. ఓకే, ఇఫ్ ఏ alone can do a job in 40 days, then in how many days can B alone do the job? If together అంటే ఇద్దరు కలిసి in job in 8 days. ఏ అనేవాడు అప్పుడు 40 daysలో చేశాడు. ఇక్కడ టుగెదర్ అంటే ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 8 daysలో చేశారు. 8 days. ఎల్సిఎం వచ్చేసి ఎల్సిఎం 40. ఇప్పుడు ఎఫిషియన్సీ 40కి ఎఫిషియన్సీ ఎల్సిఎం బై టైం, దీనికి ఎఫిషియన్సీ ఎల్సిఎం బై టైం అంటే 40 అంటే 5 వస్తుంది ఎఫిషియన్సీ. అయినా ఇక్కడ ఏమడుగుతున్నాడంటే అయినా బి కెన్ బి ఎలోన్ ద జాబ్ ఇన్ బి అంటే ఇక్కడ బి గురించి అడుగుతున్నాడు. ఆ బిని కనుక్కోవడానికి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఏ ప్లస్ బి ఇద్దరిది ఎఫిషియన్సీ 5, ఇక్కడ ఏ ఒకటిది 1 అయితే ఏ 1 అవుతుంది. ఇక్కడ బి అంటే ఏలో నుంచి ఏ ప్లస్ బి ఇద్దరు తీసేస్తే 4 వస్తుంది. అంటే వీళ్ళిద్దరు కలిపి 5 అయితే ఏ ఒకటి అవుతుంది. ఎల్సిఎం బై 4 బి యొక్క ఎఫిషియన్సీ బై 4 ఈజ్ ఈక్వల్ టు 10 days. ఓకే, ఏ ఒకడు 40 daysలో చేశాడు, ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 8 daysలో చేశారు. అయినా ఈ బి ఒక్కడిది కనుక్కోమన్నారు కాబట్టి ఎల్సిఎం బై ఈ బి యొక్క ఎఫిషియన్సీ 4 కాబట్టి 4/10 days వస్తుంది. ఓకే, బి అండ్ సి కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days, 24 and 36 days respectively. In how many days will they take to complete the work in దే టుగెదర్? అంటే ముగ్గురు కలిసి ఎన్ని రోజులు చేశారు అడుగుతున్నాడు. అంటే ఏ యొక్క వర్క్ 20 days, ఇక్కడ బి యొక్క వర్క్ 24 days, సి యొక్క వర్క్ 36 days. దీనికి ఎల్సిఎం ఎంత ఈజీ కట్టొచ్చో చూద్దాం ఒకసారి. ఓకేనా, ఈ మూడిట్లలో ఏది పెద్ద నెంబర్ ఉందో చూసుకోవాలి. అంటే 36 ఉంది కాబట్టి మనం 36 అంటే ఈ బేస్ అన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అది 10స్తోనే పోయింది, అంటే 5తో పోదు. అంటే కాబట్టి మనం ఈ హైయెస్ట్ నెంబర్ తీసుకొని దాన్ని 10తో మల్టిప్లై చేయాలి. అంటే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 360 అవుతుంది. ఒకవేళ 5తో చేస్తే అది ఈ 4తో కట్ చేయదు కాబట్టి మనం ఈ 36తోనే తీసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ అయినా ఇక్కడ ఏమడుగుతున్నాడంటే దీని యొక్క ఎఫిషియన్సీ దీని ఈక్వల్ టు ఇది అంటే 8 2 అంటే 1 24 అంటే 15s, ఇక్కడ 36 అంటే 10s. ఇప్పుడు ముగ్గురిది కనుక్కోమంటున్నాడు కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురిది కనుక్కోమంటున్నాడు కాబట్టి ఎల్సిఎం బై 360 బై టోటల్ ఎఫిషియన్సీ ఎంతంటే ఇక్కడ 10 15 25 ఒక 10 35 ప్లస్ 8 43. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే
ఒకవేళ మల్టిప్లై అంటే కట్ చేయటం రాకపోతే ఏం చేయాలంటే ఇక్కడ 40 వరకు మామూలుగా ఎంత అప్రాక్సిమేట్ వాల్యూ 40 అనుకుంటే 40 9s 360 అవుతుంది. 9s తీసుకుంటే అవ్వదు, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ 3 ఉంది. 3 9s 27 అంటే 387 వస్తుంది. అంటే మనం తక్కువ తీసుకోవాలంటే 8 అంటే 32 అంటే 3 రిమైండర్ 16/43 days. ఓకే, నెక్స్ట్ లెట్ చూద్దాం. A can paint a house in 55 days. B can do it in 66 days. Along with C, they did the job in 12 days only. Then C along with can do the job in how many days? అంటే ఏ అనేవాడు ఇచ్చేసాడు ఎంత అంటే 55 days. బి అనేవాడు ఇచ్చేసాడు 66 days. అయినా ఇప్పుడు అలాంగ్ విత్ సి దే డిడ్ ద జాబ్ ఇన్ 12 days అంటే ముగ్గురు కలిసి A ప్లస్ B ప్లస్ C ముగ్గురు కలిసి 12 days ఉంటారు. మనకి ఇప్పుడు ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలంటే కొంచెం కష్టం ఉండదు. నేను ఒకటి చెప్తా ఏనండి. ఇప్పుడు ఒక అన్నిటికాడికి పెద్ద నెంబర్ తీసుకోండి, అన్నిటికాడికి హైయెస్ట్ నెంబర్ తీసుకోవాలి 66. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 2 ఉంది, కాబట్టి ఈ రెండింటి మల్టిప్లై చేస్తే లాస్ట్ 0 వస్తుంది. కాబట్టి ఒకవేళ హాఫ్ తీసుకున్నాం అనుకో అవ్వదు. ఇప్పుడు హైయెస్ట్ నెంబర్ ఏది ఉందో దాన్ని హాఫ్ తీసుకుంటే అవ్వట్లేదు, ఎందుకంటే 55లో పోవట్లేదు, ఈ 12లో పోవట్లేదు. కాబట్టి నేను 10 తీసుకున్నాను 66. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం ఎఫిషియన్సీ కనుక్కోవాలంటే ఈ ఎల్సిఎం బై టైం అంటే ఇక్కడ 12 వస్తుంది, ఇక్కడ 10 వస్తుంది, ఇక్కడ 12 ఉంది కాబట్టి ఇక్కడ 12 ఉంది. ఈ 55కి 12 వచ్చినప్పుడు ఈ 12కి 55 వస్తుంది కాబట్టి మనం 55 ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అయినా ఇప్పుడు సి కనుక్కోమంటున్నాడు. సి కనుక్కోవాలంటే మనకి ఏ తెలుసు, బి తెలుసు. వీళ్ళిద్దరిని కలిపేసి ఇక్కడ A ప్లస్ బి ఈ ముగ్గురు నుంచి వీళ్ళిద్దరిని తీసేస్తే మనకి బి వస్తుంది, సి వస్తుంది. వీళ్ళిద్దరిని ప్లస్ చేస్తే A ప్లస్ బి వస్తుంది. A ప్లస్ బి దీంట్లో నుంచి ఈ రెండు తీసేస్తే వస్తుంది. అంటే A ప్లస్ బి, ఇక్కడ A ప్లస్ బి పోతే సి ఉంటుంది. అంటే ఇక్కడ ఈ రెండింటిని కలిపేసి 22 వస్తుంది. ఈ 22ను దీంట్లో నుంచి మైనస్ చేస్తే 33 వస్తుంది. అంటే 33 సి యొక్క ఎఫిషియన్సీ 33. మనకి ఇప్పుడు ఎల్సిఎం బై సి యొక్క ఎఫిషియన్సీ, ఎందుకంటే సి ఇది కనుక్కోమన్నాడు కాబట్టి ఎల్సిఎం అంటే 660/33. ఇక్కడ 1s 2s 20 days. ఓకే, ఏ యొక్క 55 days, సి బి అనేది 66 days, A ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి 12 days. అయినా వాటి యొక్క ఎఫిషియన్సీ కనుక్కున్నాము. తర్వాత వాడు సి కనుక్కోమన్నాడు కాబట్టి ఏ ప్లస్ బి ఇద్దరికి మనకి తెలుసు 12 ప్లస్ 2 10 22. ఆ రెండులో నుంచి తీసేస్తే ఈ యొక్క సి వస్తుంది కాబట్టి మనం సి తీసేసినాం. ఇక్కడ సి యొక్క ఎఫిషియన్సీ 33 వచ్చింది. ఎల్సిఎం బై సి ఎఫిషియన్సీ యొక్క ఎఫిషియన్సీ 33, ఇక్కడ 20 days వచ్చింది. ఓకే, బోత్ ఏ అండ్ బి టుగెదర్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 2/3 days. C and D complete the same work in 1/7 days. If A and B, A, B, C and D work together, how many days will take the complete the work in? ఇప్పుడు both A plus B ఇద్దరు కలిసి 2/3 ఆఫ్ వర్క్ని డేస్లో చేశారు. ఇప్పుడు C ప్లస్ D ఇద్దరు కలిసి 1/7 డేస్లో చేశారు. అయినా A ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి నేను నలుగురికి కనుక్కోమంటున్నాను కాబట్టి చూద్దాం. ఇప్పుడు 3 అంటే 3 9 ప్లస్ 11, 3 9 ప్లస్ 2 11/3. దీనికి 3 7 21 ప్లస్ 1 22/7. ముందు పైన ఉన్న వాటికి ఎల్సిఎం తీసుకున్నాం. పైన రెండింటికి ఎల్సిఎం 22 అవుతుంది, 22 ఎల్సిఎం. ఓకే, ఇప్పుడు 22 కదా, ఇప్పుడు ఎల్సిఎం అంటే మామూలుగా ఇప్పుడు ఈ యొక్క ఎఫిషియన్సీ కావాలంటే ఎల్సిఎం బై టైం. ఇప్పుడు ఎల్సిఎం బై టైం అంటే 11/3.
అంటే ఇప్పుడు న్యూమరేటర్ కొట్టేసి కాబట్టి క్యాలిక్యులేషన్ క్యాన్సిల్ చేయొచ్చు. 1s 2s ఇక్కడ 3 ఇక్కడ పైకి వస్తుంది. 2 × 3 ఈ 6 అవుతుంది. 22/7 22/7 ఇక్కడ 22 ఎల్సిఎం ఉంటుంది కాబట్టి ఎల్సిఎం 1s ఇక్కడ ఈ 7 ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి 1 × 7 ఈ 7 అవుతుంది. దీని యొక్క ఎఫిషియన్సీ 6, దీని యొక్క ఎఫిషియన్సీ 7. ఇలా నలుగురు యొక్క ఎల్సిఎం 22, ఈ ఎఫిషియన్సీ 13/13. ఆన్సర్ 22/13 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ లెక్చర్ మనకు we can do a visa work in 12 days, B and C can do a work in 15 days and C and A can do the work in 20 days. Then the number of days required to the A complete the work, this work. A plus B ఇద్దరు కలిసి 12 days లో చేస్తున్నారు. B plus C ఇద్దరు కలిసి 15 days లో చేస్తున్నారు. C plus A ఇద్దరు కలిసి 20 days లో చేస్తున్నారు. అయినా ఎల్సిఎం వచ్చేసి 60, ఇక్కడేమో 5 అవుతుంది, ఇక్కడేమో 4, ఇక్కడేమో 3 ఎఫిషియన్సీ. ఇప్పుడు మనకి కనుక్కోమనింది ఏంటంటే ఏ కనుక్కోమన్నాడు. అంటే ఏ కనుక్కోమన్నాడు కాబట్టి ఈ రెండింటిని ప్లస్ చేసుకుని మనకు రాదు. ఈ రెండింటిని అంటే ఏ ఉన్న రెండింటిని కలిపితే 2A వస్తుంది. అప్పుడు దీని రెండు తీసేసి అవుతుంది. ఈ రెండింటిని కలిపేస్తే 2A + B + C వస్తుంది. ఈ రెండింటిలో దీన్ని తీసేస్తే ఈబీకి ఈసీకి ఈబీకి ఈసీకి క్యాన్సిల్ అయితే ఇప్పుడు 2A ఉంటుంది. ఇప్పుడు 2A వచ్చిన దాన్ని 8 వస్తుంది. 8 నుంచి 4 తీసేస్తే 4 వస్తుంది. అంటే ఏ యొక్క 2 ఈ 2కి ఈ 4కి ఈ 2కి పోతే A = 2 వస్తుంది. = 30 days. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A can do 50% of work in 16 days. B can do 1/4 of work in 24 days. In how many days can they do 3/4 of working together? అంటే ఏ అనేవాడు 50% ఆఫ్ వర్క్ని 16 daysలో చేశాడు. బి అనేవాడు 1/4 ఆఫ్ వర్క్ని 24 daysలో చేశాడు. అంటే 50% అంటే 1/2, 2%, 1 part 16 అయితే 2 parts 32. ఇక్కడ 1 part 24 అయితే 4 parts 96. ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి 96. ఇక్కడ ఎల్సిఎం బై టైం వేస్తే మనకి ఎఫిషియన్సీ వచ్చింది 3, ఇక్కడ 1. అయినా A + B ఇద్దరు కలిసి 96, 3/4 ఆఫ్ వర్క్ ఇన్ 4 ఎఫిషియన్సీ కాబట్టి 4 ఇక్కడ. ఇప్పుడు ఈ 96 24 ఇక్కడ 1s, ఇక్కడ 1s 6, ఇక్కడ 18 days వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.